సరే ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకున్నాము, ఇదంతా మనకి తెలుస్తుంది ఏం జరుగుతుంది మన బాడీలో అని. కొన్నిసార్లు మీరు కూడా చాలా కేసెస్ చూసే ఉంటారు. ఏదో హ్యాండ్ కి లెగ్ కి చిన్న స్వెల్లింగ్ వచ్చిందని లేదంటే పెయిన్ వచ్చిందని మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఫ్రాక్చర్ అని మీరు చెప్పండి. అదేంటి మేము ఎక్కడ పడిపోవడం కానీ వాళ్ళకి ఏమి తెలియదు దాని గురించి, అవి ఎలా జరుగుతుంది? సో మీరన్న ఫ్రాక్చర్స్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ అని అంటారు. ఇది చిన్న పిల్లల్లో కాదు, పెద్దవాళ్ళలో కాదు, మేజర్గా పెద్దవాళ్ళలో చూస్తుంటాం. అంటే ఏజ్ అయిన వాళ్ళలోకి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది కాబట్టి ఇంటెస్టైన్లో బోన్ వీక్గా ఉండటం, ఆస్టియోపోరోసిస్ రావడం, ఫ్రాక్చర్ అవ్వడం చూస్తుంటాం. ఇది నార్మల్ ఫ్రాక్చర్స్. బట్ చిన్న పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం ఇప్పుడు. అంటే చిన్నపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఆస్టియోపోరోసిస్ వస్తున్నాయి, వాళ్ళకు కూడా ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. అంటే నాకు చెప్తూ ఉంటారు, నేను మెట్లు దిగుతున్నాను డాక్టర్ గారు, నేను కింద పడలేదు, నేను మెట్లు దిగుతున్నాను, 2వ మెట్టు నుంచి 3వ మెట్టుకు దిగుతున్నాను, జస్ట్ నాకు కాలు నొప్పి వచ్చింది, దానికోసం నేను మీ దగ్గర రావడం జరిగింది, కానీ అక్కడ నుంచి నడవలేకపోయాను, దానివల్ల మీ దగ్గర రావడం జరిగింది, కానీ మీరు ఫ్రాక్చర్ అంటున్నారు, నేను ఎక్కడ పడలేదు. దీనికి కారణం ఏంటంటే దిస్ ఇస్ ఆల్ ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్. ప్యాథలాజికల్ ఫ్రాక్చర్ అంటే బోన్ ఎముక వీక్ అవుతున్నట్టుగా మీకు చెప్పట్లేదు, కానీ ఎముక వీక్ అవుతూ ఉంది. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. సో ఎప్పుడైతే ఈ ఆస్టియోపోరోసిస్ అనేది, యూజువల్గా ఆస్టియోపోరోసిస్ అనే పదానికి నెక్స్ట్ పదం అంటే దాని పర్యాయ పదం ఏమైనా తీసుకుంటే దాన్ని సైలెంట్ డిసీజ్ అంటాం. సో మన బుక్స్లో కూడా సైలెంట్ డిసీజ్ అంటే ఏంటంటే చెప్పదు, మనకి ఆస్టియోపోరోసిస్ వస్తున్నట్టు తెలియదు. సో ఆ బోన్ విరిగిన తర్వాత చాలా మందికి వీళ్ళకి బోన్ ఫ్రాక్చర్స్ అయ్యాయని తెలుస్తుంటుంది, అండ్ ఎముక వీక్ అయిందని తెలుస్తుంటుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చిందని అప్పుడు డాక్టర్ గారు ఎక్స్రే తీసి లేదా బిఎండి టెస్టులు చేసి డెక్సా స్కాన్ చేసి ఆస్టియోపోరోసిస్ ఉందమ్మా అని చెప్తుంటారు. సో దీనివల్ల ఫ్రాక్చర్స్ అయిందని చెప్తారు. సో ఇలాంటి ఫ్రాక్చర్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలామంది. సో ముందుగా మీకు ఒక చిన్న బోన్ పెయిన్స్ వచ్చినా లేదా చిన్న చిన్న పెయిన్స్ వచ్చినప్పుడు మీ ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కలవటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఆస్టియోపోరోసిస్లో ఉన్నారా లేదా అని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆస్టియోపోరోసిస్లో ఉంటే దానికి ఆస్టియోపోరోసిస్ ఇంజెక్షన్స్ అనేవి ఉన్నాయి, అవి చేయించుకోవాలి యాక్చువల్గా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఫ్రాక్చర్ నుంచి అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. రెండోది, ఆస్టియోపోరోసిస్ ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కూడా చాలా వరకు వాళ్ళ తీసుకోవాల్సిన ఫుడ్లో కూడా ఇవన్నిట్లో చేంజెస్ ఉంటాయి. వాళ్ళు అవన్నిటిని జాగ్రత్తగా తీసుకున్నప్పుడు ఇలాంటి ఎరీనాలోకి, అంటే ఇలాంటి ఫ్రాక్చర్ అంటే తెలియకుండా జరగటం లేదా అసలు ఫ్రాక్చర్ కింద పడకుండా ఫ్రాక్చర్ అయిందని ఏంటంటారు. సో ఇలాంటివి జరగకుండా మనం ఆపుకోగలుగుతాం.